వందే మాతరం, జై గోమాత. మా విలేజ్ వచ్చేసి పల్సి. నా పేరు పురంచెట్టి శ్రీరామ్. మన ఋషులు చెప్పిన, వాగ్భట మహర్షి చెప్పిన కొన్ని సూత్రాలు నేను పాటిస్తున్నాను, మీరు పాటించండి. మన దాకా తీసుకుతెచ్చింది రాజు దీక్షిత్ గారు. ఒకటో సూత్రము, అన్నం తినగానే గంట వరకు నీళ్ళు తాగకూడదు. గంట ముందు తాగచ్చు, తిన్న తర్వాత గంట అయిన తర్వాత తాగాలి. ఎందుకు తాగకూడదు అంటే, మనకు బొడ్డు ఏదైతే ఉంటుందో దానికి లెఫ్ట్ సైడ్లో అన్నవాహిక, ఆమాశిక అంటారు దాన్ని. మనం తిన్నదంతా అందులోకి వచ్చేస్తుంది. అక్కడ అగ్ని చాలా అయిపోతుంది. అది సృష్టి ధర్మం. అగ్ని మనం తినగానే ఒక ఫస్ట్ ముద్ద పోయిందా అక్కడ అగ్ని వేడి చాలా అయిపోతుంది. మనం వాటర్ తాగితే ఆ అగ్ని అనేది బంద్ అవుతుంది. మనం బయట ఎట్లా ఇప్పుడు అన్నం విన్నం ఏదైనా అనుకుంటే నీళ్లు పొయ్యిలో నీళ్ళు పోస్తే అది ఎట్లా ఉడకక ఇదైపోతుందో అది కుడిది లెక్క తయారైపోతుంది. అది తయారై గ్యాస్ ఫామ్ అయిపోతుంది. అంతా రోగాలకు హెచ్చు, మొత్తం గ్యాస్ అంతా ఫామ్ అయిపోతుంది లోపల. అందుకొరకు వాటర్ తాగకూడదు. ఆ రాజు దీక్షిత్ ఏం చెప్పిందంటే గంట వరకు వాటర్ తాగద్దు, తర్వాత తాగొచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే, ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళు, ఎప్పుడన్నా చల్లటి నీళ్ళు ఎప్పుడు తాగకూడదు. మళ్ళీ నీళ్లు ఎప్పుడు తాగినా కూర్చొని తాగాలి, కింద నేలకు కూర్చొని తాగాలి. ముఖాల నొప్పులు లైఫ్లో ఎప్పుడు రావు. ముఖాల నొప్పులు రావద్దంటే నీళ్లు తాగేటప్పుడు కూర్చొని నీళ్లు తాగాల. అది ఎట్లా తాగాల, పిట్ట తాగిన లెక్క సిప్ చేసుకుంటూ తాగాల. వాటర్ని కొంచెం 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 సిప్ చేసుకుంటూ తాగాల, కూర్చొని తాగాల. పొద్దున అన్నం తిన్న తర్వాత పొద్దున 8-9 గంటల వరకు సూర్యుడు వేడి బాగా ఉంటుంది. ఎంత ఆడుపుడైనా, పరోటా కావచ్చు లేకుంటే వేరే వేరే ఎంత ఆడుపుడు ఉన్నా పొద్దున 8-9 లోపల తినేయాలి. ఎంతనా ఫుల్ తిన పొద్దున. తర్వాత మధ్యాహ్నం కొంచెం తక్కువ, రాత్రి ఇంకా కొంచెం తొందర. పెద్దలు ఏమంటారంటే, గూట్లే దీపం నోట్లే ముద్ద. 6 గంటలకే తినేసేయాలి. పొద్దున నువ్వు అంత తొందర తిన్నందుకు తొందరనే ఆకలి అయిపోతుంది. పొద్దున అన్నం తిన్న తర్వాత పండ్ల జ్యూసులు. పండ్లు అంటే ఇప్పుడు మిగతా అంటే బాగా పిరంతో కూడినవి ఉంటాయి, ఆడ మనం కొనుక్కొని తాగలేమనుకుంటాం. నిమ్మకాయ జ్యూస్ రూపాయి పెట్టినా, లేకుంటే చుట్టుపక్కల ఆడ నిమ్మకాయ ఉంటే కూడా ఒక నిమ్మకాయ పిండుకొని వాటర్ది అనేది వేరైపోతుంది. ఆ వాటర్ లెక్క ఉండదు. నిమ్మకాయ పిండినం అంటే వేరైతుంది. అన్నం తిన్న తర్వాత తాగొచ్చు. అది రాత్రి అన్నం తిన్న తర్వాత పాలు. అవి మన ఋషులు చెప్పేసింది. ఎప్పుడు ఏం తాగాలి, మనం ఇష్టం ఉన్నట్టు కాదు, మనకు నచ్చింది తినుడు కాదు, అది తినే పద్ధతినే అప్పుడే పెట్టేసినారు. ఫ్రిడ్జ్ వాటర్ ఎప్పుడు తాగకూడదు లైఫ్లో. చల్లటి నీళ్ళు ఎండాకాలం వచ్చింది ఎట్లా, కుండ వాటర్ తాగొచ్చు. వాటర్ కూడా సిప్ చేసుకుంటా తాగాలి మీదికి. ఈ కొన్ని సూత్రాలు పాటిస్తే మన లైఫ్లో డాక్టర్కు దొరకకుండా జీవిస్తాం. మన రూపాయి మన దగ్గర ఉంటుంది, సంతోషంగా ఫ్యామిలీ అంతా ఉంటుంది.